చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు తీసుకుని పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ కేసినేని నాని. పవన్కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు. చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకుని అంటున్నాడు. నువ్వు 2 చోట్ల ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల ఉంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది. నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిలుస్తావు, మళ్ళీ జగన్ గారు ఉంచబెట్టిన అభ్యర్థి 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల ఉంటే ఒక పాపం అట్లీస్ట్ ఒక చోటైనా గెలిచాడు చిరంజీవి గారు. నేను 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు. చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకుని అంటున్నాడు. నువ్వు 2 చోట్ల ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల ఉంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది. నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిలుస్తావు, మళ్ళీ జగన్ గారు ఉంచబెట్టిన అభ్యర్థి 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల ఉంటే ఒక పాపం అట్లీస్ట్ ఒక చోటైనా గెలిచాడు చిరంజీవి గారు. నేను 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవానికి